ఓ చోట దేహశుద్ధి, మరో చోట కఠిన చర్యలు. అయినా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కీచక చర్యలకు అడ్డుకట్టపడడం లేదు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బుద్ధిలేని పనులు చేయడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు తరచుగా విద్యార్థినులను వేధిస్తున్నాడు. దీంతో కీచక టీచర్ విషయం తమ తల్లిదండ్రులకు చెప్పారు విద్యార్థినులు. తమ పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి భరతం పట్టడానికి తల్లిదండ్రుల పాఠశాలకు చేరుకోగా విషయం తెలుసుకుని పాఠశాల గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో రోడ్డుపైనే ఉపాధ్యాయుడిని పట్టుకుని చెప్పులతో దేహశుద్ధి చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోడదికి వచ్చి రావాల్సిన ఏమవసరం? సంస్కారం అనేది తెలుసు. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, మరి నాడు గోడ మధ్య సంస్కారం ఇచ్చుకోవాల్సింది ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ మీదికి వెళ్ళి